విశ్వాస యొక్క పునరుద్ధరణ తెలుసుకోవడానికి మీరు చూపిస్తున్న కృప అంతటిని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా మధ్య ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏవి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. దేవ యొక్క స్టడీ అంతట్లో కూడా మీరు మాకు సహాయం చేస్తారు నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవ మా అందరితో కూడా మీరు మాట్లాడతారు నమ్ముచు దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ యొక్క చిన్న స్తుతి ప్రార్థన చేస్తున్నాం అడిగి పెడుకుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రైట్. లాస్ట్ ఇయర్ మనం యూదా రాసిన పత్రికను మనం ధ్యానం చేశాం కదా. సో ఈ ఇయర్ క్రిస్టియన్ బేసిక్స్ ఫౌండేషనల్ ట్రూత్స్ అనే టాపిక్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ టాపిక్ చూసిన వెంటనే క్రైస్తవ మూల సత్యాలు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక స్టూడెంట్ అప్పటి వరకు తెలుగు మీడియం చదువుతున్నాడు అనుకోండి. 9th స్టాండర్డ్ వరకు తెలుగు మీడియం చదువుకొని 10th కొత్త స్కూల్లో జాయిన్ అయినప్పుడు అది ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని మనం ఆలోచన చేసినట్లయితే అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేటప్పటికి తన యొక్క సబ్జెక్ట్స్ అన్ని మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మారిపోయింది. ఇంతవరకు తను తెలుగులో నేర్చుకున్నాడు, ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంతవరకు తెలుగులో తన టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఇప్పుడు మాత్రం ఆ కొత్త స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు. సో తన మీడియం మారేటప్పటికి తను చాలా ఇబ్బంది పడతాడు. పర్లేదులే ఏం కాదులే అని ముందుకెళ్ళిపోతే తర్వాత ఎగ్జామ్స్లో తను ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి తనకి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటనంటే ఇంగ్లీష్ భాష. సో ఇంగ్లీష్ భాష కానీ తను జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే, ఇంగ్లీష్ బేసిక్స్ కానీ నేర్చుకున్నట్లయితే తనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అర్థమవుతుంది. తను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చక్కగా, చాలా క్లుప్తంగా, చాలా మంచిగా నేర్చుకోగలడు. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో మిస్ అయ్యేది ఏంటంటే, ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతే తన బేసిక్స్ మిస్ అయిపోతాడు. ఇంగ్లీషు సరిగ్గా అర్థం కాకపోతే సబ్జెక్ట్స్ సరిగ్గా అర్థం కావు. అట్లానే మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా సార్లు మనం ముందుకెళ్ళిపోతున్నాం అని అనుకుంటాం కానీ, చాలా సార్లు మన బేసిక్స్‌ని మనం చూడం. ఏంటా బేసిక్స్ అనేది మనం రాబోయే నెలల్లో ఈ యొక్క క్లాస్‌లో కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏ వ్యక్తి అయినా, ఇంజినీర్ అయినా ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది సరిగ్గా వేశానా లేదో చూసుకుంటాడు. ఒకవేళ పునాది గాని సరిగ్గా వేయలేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా గాని దాని ద్వారా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. సో ఈరోజు అటువంటి పునాది సత్యాల కోసం నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నా. ఒకవేళ పునాది ఎలా ఉన్నా గాని పర్లేదు బిల్డింగ్ కట్టేద్దాం అని అనుకుంటే ఒకానొక రోజున అది పడిపోతది. మన క్రైస్తవ భక్తి జీవితం కూడా ఒకవేళ మన యొక్క జీవితాలు కానీ సరైన పునాది మీద నిలబడకపోతే, సరైన పునాది సత్యాలను గాని మనం తెలుసుకోలేకపోతే ఏదో ఒక రోజు పడిపోయే అవకాశం ఉంది. సో వాటి విషయం మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాగే వదిలేస్తే మన యొక్క సమయాన్ని నష్టపోతాము. మన యొక్క ఫ్యూచర్‌ని కూడా నష్టపోయే అవకాశం ఉందన్నమాట. సరే, ఈరోజు మనం చూడబోయే క్లుప్తంగా ఒక 4 విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం ఈ యొక్క టాక్స్ అన్నిట్లో కొంచెం టెక్నికల్ వర్డ్స్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. వాటిపైన కొంచెం శ్రద్ధ పెట్టాలని నేను మీకు కోరుకుంటున్నాను. ఈరోజు మనం మొట్టమొదటిగా చూసేది ఏంటంటే థియాలజీ అంటే ఏంటి? లేకపోతే డాక్ట్రిన్ అంటే ఏంటి? అంటే దైవ జ్ఞాన శాస్త్రం, సిద్ధాంతాల గురించిన చర్చ మనం ఇప్పుడు చేయబోతున్నాం. అంత మాత్రమే కాదు, మనకు ఎందుకు అవసరం? మనకి ఎందుకు ఈ డాక్ట్రిన్స్ అవసరం అనే విషయం కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడోదిగా అసలు మనం దీన్ని ఎందుకు చాలామంది ప్రజలు ఈ యొక్క డాక్ట్రిన్ అనే పదాన్ని, థియాలజీని ఎందుకు దూరం పెడతారు అనే విషయం కూడా ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆఖరిదిగా ఒకవేళ తెలుసుకున్న మనం దాని ప్రకారంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని ఈ యొక్క 4 విషయాలు క్లుప్తంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ యొక్క బైబిల్స్ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం గాని చూసినట్లయితే ఒకసారి దాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఇట్లా ఉంటది.
యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరిందుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడగవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ హోషేయ భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలకి పిలుపునిస్తున్నాడు. ఏంటా పిలుపనంటే, జ్ఞానం సంపాదించుకుందాం రండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, సంపాదించుకున్న జ్ఞానం దాని ప్రకారం అనుసరిద్దాం రండి అని ఆనాడు హోషేయ ఇశ్రాయేల్ ప్రజలకి తను ఆ యొక్క పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయన మనకి అవైలబుల్‌గా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమనంటే, ఉదయము వచ్చు రీతిగా తప్పక ఆయనొస్తాడు. వర్షం వలె ఆయన మన యొద్దకొస్తాడు. భూమిని తడిపినట్టు తొలకరి వర్షం వలె మన దగ్గరకొస్తాడు. అంటే ఆయన అవైలబుల్‌గా ఉంటాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి అనే విషయం హోషేయ అప్పుడు గుర్తెరిగి ప్రజలకి పిలిపిస్తున్నాడు. సో, దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఈ మాటలు చెప్పనివ్వండి. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునేవాడు జ్ఞాని అయితే, ఒకవేళ సంపాదించకుండా దాన్ని వదిలేసేవాడు అజ్ఞాని అవుతాడు. ఎందుకనంటే, జ్ఞానం మనల్ని జ్ఞానవంతులుగా చేస్తది. ఆ జ్ఞానాన్ని మనం పక్కన పెడితే, మనం అజ్ఞానులుగానే మిగిలిపోవాల్సొస్తది. సో, హోషేయ అక్కడున్న ప్రజలకి పిలిపిస్తున్నాడు. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకుందాం రండి అని. ఈరోజు దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి మనం కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. థియాలజీ ఈ పదం మీరు వినగానే ఇదేదో కొత్త పదం, ఇదేదో మనకు సంబంధించింది కాదు అని మనం అనుకుంటాం. ఆర్‌సి స్ప్రౌల్ అనే భక్తుడు ఏమంటాడనంటే, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ థియోలాజియన్. ప్రతి ఒక్క క్రైస్తవుడు దైవ జ్ఞానంతో కూడినవాడే అని అంటాడు. కానీ సమస్య ఏంటి అంటే అని ఆయన అంటాడు, నువ్వు నమ్ముకున్న థియాలజీ రైట్ థియాలజీయా? లేకపోతే రాంగ్ థియాలజీయా? అని అంటాడు. అంటే మనం నమ్మే విశ్వాసం సరైనదా? కాదా? మనం నమ్మే విలువలు లేకపోతే మనం నమ్మే ఆ యొక్క భావనలు మంచివా? కావా? అది వాక్యానుసారమైనవా? కావా? అనేది మనం ప్రశ్నించుకోవాలి అని ఆయన అంటాడనమాట. థియాలజీ అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా ఈ పదాన్ని మనం ఆలోచన చేద్దాం. థియాలజీ అంటే ఏంటి అన్న విషయాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, థియాలజీ అనే పదం గ్రీక్ పదం నుంచి వచ్చింది. 2 పదాల యొక్క కలయిక. థియోస్, లోగోస్. థియోస్ అనంటే గాడ్ అని అర్థం. లోగోస్ అనంటే ఆహ్, పదము, లేకపోతే చదవడం, లేకపోతే రీజన్ చేయడం అని అర్థం అన్నమాట. ఈ 2 పదాల్ని మనం గమనించినట్లయితే థియోస్ అంటే గాడ్, లోగోస్ అంటే దాని గురించి అధ్యయనం. అంటే మనకి థియాలజీని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే, థియాలజీ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ గాడ్. దేవుని గురించిన సరైన అధ్యయనమే థియాలజీ. ఇది మనం రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం. కానీ దీని పేరు మనకు తెలీదంతే. దేవుని గురించిన సత్యాలు మనం రెగ్యులర్‌గా తెలుసుకుంటూ ఉంటాం. మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. చర్చ్‌లో మనం వింటూ ఉంటాం. కానీ దాని పేరు మనకు తెలీదు. దాన్నే థియాలజీ అంటారు. థియాలజీ అంటే అర్థం ఏంటనంటే, దేవుని గురించిన సరైన అండర్‌స్టాండింగ్, లేకపోతే దేవుని గురించిన అధ్యయనం. దేవుడు ఎలాంటివాడు? ఆయన ఎలాంటి పనులు చేస్తాడు? ఏమి చేశాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు? అనే విషయాల్ని క్లుప్తంగా మనం ధ్యానించడం, దాని గురించి చదవడమే ఈ యొక్క థియాలజీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. లేకపోతే దీని యొక్క అర్థం ఇది. ఈ థియాలజీలో మనం ముఖ్యంగా చూసేది ఏంటనంటే, డాక్ట్రిన్ అని చూస్తాం. థియాలజీలో భాగంగా డాక్ట్రిన్. డాక్ట్రిన్ అనే భాష కూడా మీకు ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ డాక్ట్రిన్ అనేది మన యొక్క డైలీ జీవితంలో కూడా ఇన్వాల్వ్ అయింది. డాక్ట్రిన్ అనే పదానికి అర్థం ఏంటనంటే బోధ అని అర్థం. మనం చర్చ్‌లో ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నాడనంటే దాన్ని బోధ అంటాం. టీవీలో, యూట్యూబ్‌లో మనం ఒక ప్రసంగం వింటున్నామంటే ఒక బోధ అంటాం. ఆ బోధనే మనం డాక్ట్రిన్ అని అంటాం. ఈ యొక్క డాక్ట్రిన్ మన యొక్క ఎవ్రీడే లైఫ్‌లో కూడా ఉంటది. డాక్ట్రిన్ అంటే ఏంటి అనే చెప్పబోయే ముందు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను.
చాలా సార్లు ఇది మన అనుదిన జీవితంలో మనం గుర్తించమంటున్నాం గదా! సో, ఏ విషయంలో అంటే ముఖ్యంగా మనం ప్రార్థన జేస్తాం. ప్రార్థన జేసేటప్పుడు మనం ఆహ్, ఎవరికి ప్రార్థన జేస్తాము అన్న ప్రశ్నకి సమాధానం ఏంటనంటే, తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన జేస్తాము. ఎవరి ద్వారా మనం చేస్తాము అనంటే, కుమారుడైన దేవుని ద్వారా మనం చేస్తాం. మనం ఎవరి సహాయంతో మనం ప్రార్థన చేస్తామనంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు తండ్రికి ప్రార్థన చేయండి, కుమారుని ద్వారా చేయండి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకొని చేయండి అని మనకి ఈ 3 కలిపి ఒక దగ్గర మనకెక్కడా కనిపియదు. కానీ అలా మనం చేస్తాం. ఎందుకు అనంటే బైబిల్‌లో ఆ విధంగా స్కాటర్డ్ అయిన భావనలు ఒక దగ్గర తీసుకొచ్చి మనం తెస్తామనమాట. అంత మాత్రమే కాదు. ఈ మూడిట్లో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు త్రిత్వాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. త్రిత్వము అనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క కలయికని మనం త్రిత్వము అని అంటాం. సో, ఈ త్రిత్వాన్ని కూడా మనం చాలా సార్లు వింటాము. త్రియేక దేవుడిని ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము. ఆయన ప్రతి విధమైన దాంట్లో కూడా ఉంటాడనే సత్యం మనకు తెలుస్తది. సో, వీటిని డాక్ట్రిన్ అని అంటారు. అంటే ఒక క్రమమైన పద్ధతిలో మనం దాని గురించి అవగాహన పెంచుకోవడమే త్రిత్వము, బోధ అనే విషయాన్ని మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, మెల్లగా బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తది గానీ, బిల్డింగ్ క్రింద ఉన్న ఆ పునాదులు మనకు కనిపియవు. సో, అటువంటి పునాది సత్యాలే మనకి ఈ యొక్క డాక్ట్రిన్స్ మనకి బోధిస్తాయన్నమాట. సో, డాక్ట్రిన్ అనే పదాన్ని గాని మనం చూసుకున్నట్లయితే, ఇది గ్రీక్ పదం. మనకి ఈ యొక్క డాక్ట్రిన్ లేకపోతే ఈ యొక్క బోధ అనే పదం సుమారుగా మనకి క్రొత్త నిబంధనలో 21 సార్లు మనకు కనిపిస్తది. ఈ బోధని మనకి 3 రకాలుగా మనకి వివరించారు. డిడాకే, డిడాస్కాలియా, డిడాస్కో. ఈ 3 పదాల్లో మనం బోధని మనం చూస్తాం. అంటే ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే డాక్ట్రిన్ అంటే ఒక బోధ, సరైన బోధ. అంటే ఒక మంచి ప్రసంగం. లేకపోతే ఆ డాక్ట్రిన్, ఆ బోధ మనల్ని మంచి జీవితానికి నడిపిస్తుంది అనే విషయం మనకి ఈ యొక్క డాక్ట్రిన్ యొక్క పదానికి అర్థం అన్నమాట. సరే, ఇప్పటి వరకు డాక్ట్రిన్ అనే విషయం మనం చూసాం. సో, డాక్ట్రిన్ మనం ఎలా ప్రార్థన చేస్తామో దాంట్లో డాక్ట్రిన్ ఉంది. మనం ఎలా వర్షిప్ చేస్తామో కూడా అట్లానే ఉంది. ఎందుకనంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక పదం అంటాం ఆఖరిలో. ఏంటనంటే దేవా అడుగుచున్నాము తండ్రి అని అంటాం. కానీ వర్షిప్ చేసేటప్పుడు మాత్రం మేము మీకు సమర్పిస్తున్నాము అని అంటాం. దీంట్లో కూడా డాక్ట్రిన్ ఉంది. సో, మనకి తెలియనంత మాత్రాన దాన్ని మనం అవాయిడ్ చేయలేం. డాక్ట్రిన్ అనంటే ఒక క్రమమైన పద్ధతి, ఒక క్రమమైన లైన్ ఆఫ్ థాట్స్‌ని మనం డాక్ట్రిన్ అని అంటాం. ఈ డాక్ట్రిన్ మనం బైబిల్‌కి వ్యతిరేకంగా తీయం. బైబిల్‌లో నుంచే మనం ఒక సిస్టమాటిక్‌గా వీటిని మనం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాం. సో, అటువంటి ప్రయత్నమే ఈ యొక్క డాక్ట్రిన్స్ మనకి చెప్తాయన్నమాట. దీనికి సరైన నిర్వచనం ఏంటి అనంటే క్రైస్తవులు కలిగి ఉన్న, లేకపోతే ఆచరిస్తున్న మరియు బోధిస్తున్న నమ్మకాలని పాత మరియు క్రొత్త నిబంధన లేఖనంలో ఒక క్రమమైన అధ్యయనం ద్వారా తయారు చేయబడినవి. మనం ఇప్పుడు వింటున్న బోధ, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే వీటన్నిటిని మనం పాత మరియు క్రొత్త నిబంధనలో ఏవైతే లేఖనాలున్నాయో వాటి ఆధారంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక రకంగా చెప్పాలనంటే సిద్ధాంతం అంటే ఏంటి అనంటే లేఖనము, లేకపోతే దేవుని యొక్క వాక్యము. అంటే మనం వాడే పదం డిఫరెంట్ గానీ మనం చే మనం చూసేది, మన యొక్క కన్విక్షన్స్, మన యొక్క కన్‌క్లూజన్స్ లేఖనంలో నుంచే అనగా దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో,
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మనం ఏం చూసామంటే, థియాలజీ అనంటే అదో పెద్ద వింత పదం కాదు. అదేంటనంటే స్టడీ ఆఫ్ గాడ్. దేవుడి గురించిన అధ్యయనం. దేవుడిని మరింతగా తెలుసుకోవడానికి థియాలజీ మనకి ఎంతగానో సహాయం చేస్తది. అంత మాత్రమే కాదు, సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ అంటే దాని అర్థం ఏంటనంటే బోధ అని. ఆ బోధ ఎక్కడి నుంచిదంటే మన యొక్క లేఖనముల నుంచే. దేవుడు మనకిచ్చిన 66 గ్రంథాలలో నుంచే మనం బోధన గాని, మనం ఏదైనా డాక్టర్‌ని గాని, ఏదైనా థియరీని గాని దీని నుంచే మనం విత్‌డ్రా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో, నా యొక్క మొదటి అంశంగా ఒక విషయం కంప్లీట్ అయింది. ఏంటనంటే డాక్ట్రిన్ అంటే ఏంటి? థియాలజీ అంటే ఏంటి? అనే పదాలకి మీకు నిర్వచనం ఇవ్వడం జరిగింది. రెండోదిగా అసలు ఏముంటాది అనే విషయాన్ని మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం నేర్చుకోవాలి? ఎందుకు మనకి డాక్ట్రిన్ అవసరం? అనే విషయాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు మనకి ఎందుకు డాక్ట్రిన్ లేదా బోధ ఎందుకు అవసరం? మనకు సరైన బోధ ఎందుకు అవసరం అనంటే, మనకి సరైన అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే సరైన అవగాహన లేదనుకోండి, దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా, నష్టకరంగా ఉంటాయి. ఉదాహరణకి నా యొక్క ఆలోచన ఏంటనంటే, సపోజ్ నేను ఇలా అనుకుంటున్నాను అనుకోండి. ఒకవేళ నా చెయ్యిని గాని కత్తితో గాని, బ్లేడ్‌తో గాని కట్ చేసుకుంటే అది బ్లడ్ రాదు అని నా నమ్మకం అనుకోండి. ఎంతమంది చెప్తున్నా గాని నా నమ్మకాన్ని మార్చుకోలేకపోయినప్పటికీ కూడా, సరే చూద్దాము అని చెప్పి ప్రూవ్ చేద్దాం అని చెప్పేసి నా యొక్క చేతిని బ్లేడ్‌తో గాని, కత్తితో గాని కోసుకున్నాననుకోండి, బ్లడ్డే వస్తది. ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి అది రైట్ అవ్వాల్సిన పని లేదు. సో, చాలా సార్లు మన డాక్ట్రిను మన యొక్క డివోషన్‌ని షేప్ చేస్తది. మనం దేవుని గురించి ఏమనుకుంటున్నామో, అది అనుకుంటున్నాము సరైనదా? కాదా? అని వాలిడేట్ చేసేదే డాక్ట్రిన్. నేను దేవుని యొక్క వాక్యం గురించి ఇలా అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేనిలా అనుకున్నాను. దాన్ని సరైనదా? కాదా? అని వాలిడేట్ చేసుకోవడమే సరైన డాక్ట్రిను మనకి ఈ సత్యాన్ని నేర్పిస్తది. అందుకే రైట్ బిలీఫ్ లీడ్స్ టు రైట్ బిహేవియర్. మన యొక్క సరైన నమ్మకమే మన యొక్క జీవితంలో సరైన నడవడికని తీసుకొస్తది. ఒకవేళ నా నమ్మకం గాని ఆహ్, ఓ ఒక ఉదాహరణకి తప్పు చేయడం, లేకపోతే దొంగిలించడం తప్పు కాదు అనే నా అవగాహనలో ఉందనుకోండి. నేనేం చేస్తాను? దొంగతనమే చేస్తాను. ఎందుకనంటే అది నా యొక్క అవగాహనలో లేదు. నా యొక్క ఆలోచనలో లేదు కాబట్టి అది రైట్ అనుకుంటున్నాను కాబట్టి నేను తప్పునే ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి రైట్ మనం దేన్నైతే జాగ్రత్తగా నమ్ముతామో దాన్నే మనం చేస్తాం. మనం దేన్నైతే అందుకే దేవుడంటాడు కదా! మీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతది. అదే విధంగా మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో దేన్నైతే నింపుకుంటామో అదే బయటకొస్తది అన్నట్టుగా మన యొక్క నమ్మకాల్ని ఈ యొక్క డాక్ట్రిన్స్ షేప్ చేస్తాయన్నమాట. సో, ఆ విధంగా రాంగ్ బిలీఫ్ ఉంటే అది మన యొక్క రాంగ్ బిహేవియర్‌లోకి దారి తీస్తది. మనం దేన్నైతే నమ్ముతామో అదే మనం. సౌండ్ డాక్ట్రిన్ సౌండ్ క్రిస్టియన్స్‌ని ట్రైన్ చేస్తది. అంటే ఒక బలమైన సిద్ధాంతము, బలమైన క్రైస్తవులుగా చేసే అవకాశం ఉంది. ఇంకా గాని మనం చూసుకున్నట్లయితే రైట్ డాక్ట్రిన్ మనకి రైట్ క్యారెక్టర్‌నిస్తది. ఒకవేళ క్లీన్ హార్ట్ ఉందనుకో, మనకి క్లీన్ సైట్ ఉంటది. ఒకవేళ మన యొక్క హృదయం శుద్ధిగా ఉందనుకోండి, మనం చూసే చూపు కూడా స్పష్టమైన దృష్టితో మనం ప్రపంచాన్ని మనం చూడగలం. ఇది ఎలా వస్తదనంటే రైట్ డాక్ట్రిన్ ద్వారా మాత్రమే సాధ్యం. రైట్ క్రీడ్ ఉందనుకోండి, రైట్ క్యారెక్టర్ వస్తది. సరైన విశ్వాస ప్రమాణం నాలో ఉంటే అది వ్యక్తిత్వంగా బయటపడతది. రైట్ బిలీఫ్ ఉందనుకోండి, రైట్ బిహేవియర్‌గా వస్తది. సరైన నమ్మకం ఉంటే అది నాకు సరైన నడవడికను చూపిస్తది. దేవుని గురించిన ప్రత్యక్షత నాకుంటే నేను దానికి ప్రతిస్పందనగా నేను జీవించడానికి ఇష్టపడతాను. అంటే ఈ డాక్ట్రిన్స్ మనకెందుకు అవసరమనంటే, మనం మన యొక్క క్యారెక్టర్‌ని సరైన విధానంలో పెట్టడానికి, మన యొక్క క్యారెక్టర్‌ని దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మన యొక్క హృదయాల్ని మార్చడానికి,
సరైన విధానంలో మనం పెట్టడానికి ఈ డాక్ట్రిన్స్ అనేవి మనకి చాలా బాగా చేత ఇవ్వబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైట్లుండక అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఇటు అటు తోసేస్తూ ఉంటే, ఇటు అటు పడిపోతూ ఉంటే, డాక్ట్రిన్ మనల్ని ఏం చేస్తదంటే, స్థిరంగా ఉండేటట్టు మనకి సహాయం చేస్తది. దేవుడి గురించిన సరైన అవగాహన మనకి ఈ యొక్క డాక్ట్రిన్స్ బోధనలు మనకు ఇస్తాయి. ఈ డాక్ట్రిన్స్ మనకి స్థిరమైన విశ్వాసాన్ని ఉంచడం మాత్రమే కాకుండా, స్థిరమైన విశ్వాసం ద్వారా వచ్చే ఫలాలను కూడా మనం చూడడానికి ఇది సహాయపడతది. అంటే బయట ఉన్న ప్రపంచం ఎలా ఉందనంటే, మనుషులు మాయోపాయాల చేత ఉన్నారు. వారు చేసే పని, చేసే బోధ వంచనతో ఉంది. అంటే గ్రీడీనెస్‌తో ఒకరిని మ్యానిప్యులేట్ చేసే విధానంలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తప్పు మార్గాలుగా ఉన్నాయి. కుయుక్తితో ఉంది. గాలికి కొట్టుకొని పోయేటట్టు ఉంది. ఇంకా చాలామంది బోధ కల్పించబడిందిగా, ఇటు అటు గాలికి ఊగేదిగా ఉంది. కానీ ఎప్పుడైతే మనం బోధని బైబిల్‌లో నుంచి తీసుకోవడానికి సిద్ధపడతామో, మన యొక్క విశ్వాసం స్థిరమైనదిగా ఉంటది. ఇటు అటు ఊగిపోయేదిగా ఉండదు. స్థిరంగా ఉండడానికి ఈ యొక్క డాక్ట్రిన్స్, ఈ యొక్క పునాది సత్యాలు, ఈ బోధ మనకి సహాయం చేస్తది. మొట్టమొదటిగా ఇది మనకి స్థిరమైన విశ్వాసాన్ని ఇస్తది అనే విషయం మనకు కనిపిస్తది. రెండో విషయం గాని మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 13 అధ్యాయం 9 వచనం గాని మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటది. నానా విధములైన అన్య బోధ చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడనంటే, మీ చుట్టూ అనేకమైన బోధలున్నాయి. మీ చుట్టూ అనేక వింత పోకడలున్నాయి. వింత బోధలు అనేక రకాలుగా జనాల్ని మభ్యపెట్టే బోధలున్నాయి. మోసం చేసే బోధలున్నాయి. సరైన బోధ మిమ్మల్ని ఏం చేస్తదనంటే, ఇదే సరైనది అనే విషయం మీకు చెప్తది. రైట్‌కి, రాంగ్‌కి తేడా ఏంటో విషయం మీకు చెప్తది. ఇది బోధ, ఈ డాక్ట్రిన్ మనకి సరైన బోధని బోధిస్తది. సరైన బోధ ఎక్కడుందనంటే లేఖనాల్లో మాత్రమే ఉంది. లేఖనాల వైపు ఈ యొక్క డాక్ట్రిన్స్ మనల్ని నడిపిస్తది. మూడోదిగా గాని మనం చూసుకున్నట్లయితే ఎందుకు అనంటే రెండో తిమోతి 4 అధ్యాయం 3 వచనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. పౌలు వార్న్ చేస్తున్న విషయం ఏంటనంటే, చాలామంది జనాలు హితబోధను, లేకపోతే రైట్ డాక్ట్రిన్‌ను డిడస్కాలియా ఈ డిడస్కాలియాను బోధను సరిగ్గా సహించరు. కాబట్టి వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళకిష్టమైన బోధ వైపు, వారికి అనుకూలమైన బోధ వైపు వారు సేవకుల్ని పోగు చేసుకుంటారంట. వీళ్ళే పోగు చేసుకొని, దాని వైపు తిరగడానికి, దానిని వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. కానీ రైట్ డాక్ట్రిన్ మనల్ని ఏం చేస్తదనంటే, సరైన జీవితం ఏంటో మనకు చెప్తది. ఏది అసలైన జీవితం? ఏది నిజమైన జీవితం? అనే విషయం మనకి డాక్ట్రిన్స్ చెప్తాయి. అంటే దేవుని యొక్క లేఖనాలు మనకి చెప్తాయన్నమాట. ఇంతవరకు మనం ఏం చూసాము అనంటే రైట్ బిలీఫ్, రైట్ బిహేవియర్‌నిస్తది అన్న విషయం మనం చూసాం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అది మనలో స్థిరమైన విశ్వాసాన్ని కలిగిస్తది. సరైన బోధ వైపు నడిపిస్తది. ఆ బోధ మనల్ని సరైన జీవితంలోకి మనల్ని నడిపించడానికి అది మనకి డాక్ట్రిన్ మనకి ఎంతగానో ఉపయోగపడతది. ఈ సిద్ధాంతాలు మనలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలగజేయడం మాత్రమే కాదు, సరైన బోధ వైపు నడిపించడం మాత్రమే కాదు,
సరైన జీవితం కూడా జీవించేదిగా మనకి సహాయం చేస్తది. మనం అనుకున్నట్టుగా ఈరోజు ఇప్పుడు థియాలజీ అంటే ఏంటో చూసాము. అసలు ఎందుకు కావాలో చూసాము. ఇప్పుడు చాలా సార్లు ఈ యొక్క బోధని మనం ఎందుకు అవాయిడ్ చేస్తామన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు చాలామంది ఈ యొక్క బోధని, డాక్ట్రిన్స్‌ని, సిద్ధాంతాల్ని ఎందుకు వీళ్ళు చదవరు? ఎందుకు ఎంకరేజ్ చేయరు అన్న విషయాన్ని గాని మనం చూసినట్లయితే చాలామంది దాంట్లో చాలా మిత్స్ ఉంటాయి. అంటే అపోహలుంటాయి. వాళ్ళకున్న అపోహలు ఏంటి అనంటే, మొట్టమొదటిగా వాళ్ళకి ఏమనుకుంటారంటే, ఇది చాలా టెక్నికల్. ఇది మనసుకు ఇది మేధోపరమైనది. మేధస్సుకి సంబంధించినది అని అనుకుంటారు. అంత మాత్రమే కాదు. ఏమనుకుంటారంటే, ఇది చాలా డల్‌గా ఉంటది. చాలా బోరింగ్‌గా ఉంటది అనే దాన్ని బట్టి కూడా చాలామంది ఈ యొక్క సిద్ధాంతాల్ని వీళ్ళు పక్కన పెడతారు. మూడోదిగా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది ఓన్లీ కేవలం ఏదో కాలేజ్‌లో చదువుకున్నోళ్ళకి, లేదా పాస్టర్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే అవసరం అని అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారనంటే, ఇది కేవలం ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. సామాన్యమైన విశ్వాసులకు అర్థం కాదు అని చాలా సార్లు అనుకుంటాం. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. కేవలం ఆహ్, వాక్యం చెప్పేవారు మాత్రమే థియాలజీ అంటే థియాలజీ అనే పదం మనం అర్థం చేసుకున్నాం గదా! దేవుని గురించిన అధ్యయనం. కేవలం పాస్టర్‌లు వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే దేవుని గురించి చెప్తే చాలా? మనకవసరం లేదా సామాన్యమైన విశ్వాసులకి? అని అనుకుంటే కాదు. అందరికీ అవసరమే. దేవుని గురించిన అధ్యయనం అందరం తెలుసుకోవాలి. ఏది తప్పు, ఏది రైటు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం. ఉదాహరణకి ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఒక స్టూడెంటు ఫస్ట్ క్లాస్‌లో ఉన్నాడనుకోండి. మ్యాథ్స్ పీరియడ్‌లో ఉన్నాడనుకోండి. వాడికి చెప్పేదేంటనంటే ఓన్లీ ఎడిషను, సబ్‌స్ట్రాక్షను చెప్తారు. అలాగా క్లాస్ పెరుగుతున్న కొలది మెల్లమెల్లగా 2 డిజిట్స్, 3 డిజిట్స్, 4 డిజిట్స్ ఎడిషను, సబ్‌స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ ఇవన్నీ చెప్తారు. 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి వాడికి ఆల్జీబ్రా, పోలినామియల్స్ ఇవన్నీ చెప్తారు. లాగరిథమ్స్ ఇవన్నీ. సో, ఇప్పుడు నేను 10థ్ క్లాస్‌కొచ్చినప్పటికి కూడా నేను ఎడిషనే, సబ్‌స్ట్రాక్షనే చేస్తానంటే, ఆ వ్యక్తిని ఏమంటారనంటే, ఇంకా ఆ వ్యక్తి జ్ఞానవంతుడు కాదు అని అంటాం. ఎందుకనంటే, ఎడిషను, సబ్‌స్ట్రాక్షను, సింగిల్ డిజిట్స్, డబుల్ డిజిట్స్ అనేవి కేవలం ఒక, ఒక ఫస్ట్ క్లాస్ వరకో, సెకండ్ క్లాస్ వరకో మాత్రమే పరిమితం. దాని తర్వాత తన సబ్జెక్ట్‌ని తను అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసుకుంటేనే తను వేరే క్లాస్‌కి ప్రమోట్ అవ్వగలడు. లేకపోతే అదే క్లాస్‌లో అనేక సంవత్సరాలున్నా గాని ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. అదే విధంగానే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా ఎప్పటిలాగానే అట్లానే అవగాహనతో ఉండిపోతే అప్పుడున్న అవగాహనే రక్షణ పొందినప్పుడు ఎటువంటి అవగాహన అయితే ఉందో ఇప్పటికి కూడా అదే అవగాహన ఉన్నట్లయితే మనం ఇంకా ఎదగట్లేదనే ఎదగట్లేదు అనే విషయానికి అది నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి మనం అన్నిట్లోని ఎదగాలి. సో, ఇది ఒక మెంటల్ ఎక్సర్‌సైజ్ కాదు. టెక్నికల్ ఎక్సర్‌సైజ్ కాదు. ఇది దేవునికి మరింత దగ్గర చేసే ఒక రకమైన ఎక్సర్‌సైజ్. ఇది డల్, బోరింగు ఎప్పటికి కాదు. ఒకవేళ ఒక స్టూడెంట్‌కి తనకి క్రికెట్ అంటే ఇష్టమనుకోండి. ఆ క్రికెట్ యొక్క స్టాటిస్టిక్స్ ఏ ప్లేయరు ఎన్ని రన్స్ కొట్టాడు, ఎప్పుడు కొట్టాడు, ఏ మ్యాచ్‌లో కొట్టాడు అనే విషయాలు ఎప్పటికీ బోరింగ్‌గా ఉండదు. ఎందుకనంటే అదంటే తనకు చాలా ఇష్టం. ఏదైనా ఒక ఇష్టమైన సబ్జెక్ట్‌ని గాని, ఇష్టమైన విషయాల కోసం ఎక్కువ సేపు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎందుకనంటే అది మనకిష్టం. ఈ విషయాలు మనకిష్టంగా ఉండవు. ఎందుకు అనంటే దానిపైన మనకి అంత ఎక్కువమైన ఇష్టం, మక్కువ, ప్రేమ ఉండదు కాబట్టి. అంటే దేవుని యొక్క వాక్యంపై ప్రేమ, మక్కువ లేనివారు థియాలజీని వాళ్ళు ఇష్టపడడానికి ఇష్టపడరు. ఇది డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. కొంతవరకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందికరంగా, కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే 10థ్ క్లాస్ వచ్చేటప్పటికి ఆల్జీబ్రాని మనం అర్థం జేసుకోవాలి. అర్థం చేసుకోపోతే ఆ స్టాండర్డ్‌కి మనం తగిన వారం కాదు. అదే విధంగా మనం కూడా ఈ యొక్క సిద్ధాంతాల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడాలనమాట. సరే ఇంకా క్లుప్తంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం.
ఎందుకు చాలామంది డాక్టర్‌ని అవాయిడ్ చేస్తారు, సిద్ధాంతాల్ని అవాయిడ్ చేస్తారు అనే విషయం గాని మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13, 11 వచనం గాని మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా, "నేను పిల్లవాడినై ఉన్నాను, పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని." అంటే పౌలు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు చిన్న అండర్‌స్టాండింగ్ ఉండేది. కానీ అది చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాడయ్యాను కాబట్టి, ఆ చేష్టలు నేను మానివేసితిని. ఒకప్పుడు నాకు థియాలజీ అంటే కష్టం. డాక్ట్రిన్స్ అంటే కష్టం అనిపించేది. కానీ ఇప్పుడు నాకు పెద్దనయ్యాను కాబట్టి, అది నాకిష్టం అన్న విషయంగా పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మన యొక్క అండర్‌స్టాండింగ్ కూడా ఆ విధంగా పెరిగేదిగా ఉండాలి. ఇంకా ఎప్పుడు కూడా అవే మూల సత్యాల వైపు ఉండడం కాకుండా, ఇంకను దాని వైపు మన యొక్క విషయాలను విషయ పరిజ్ఞానం పెంచుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎక్కువగా రీజన్స్ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క డాక్ట్రిన్ మనల్ని ఏం చేస్తదనంటే ఇట్ ఎక్స్‌పోజెస్ అవర్ సిన్. మన యొక్క పాపాన్ని ఇది చూపిస్తది. చాలామంది దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటనంటే, వారి యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని ఇది చూపిస్తది కాబట్టి, దాని దగ్గరకు వెళ్ళకుండా ఉంటే బెస్ట్ కదా! అని చాలా సార్లు డాక్ట్రిన్స్‌కి, వాక్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. సో, రైట్ డాక్ట్రిన్ ఏం చేస్తదనంటే, సరైన సిద్ధాంతం మనకేం చెప్తదంటే, దేవుడు పరిశుద్ధుడు. మనము ఆహ్, పాపులము. కాబట్టి, మనం ఖచ్చితంగా మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి అనే విషయం ఇది చెప్తూ ఉంటది. కాబట్టి, ఆ విషయం ఒక వ్యక్తికి నచ్చదు. కాబట్టి, వాక్యం దగ్గరికి, సిద్ధాంతాల దగ్గరికి రాకుండా ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకనంటే, సిద్ధాంతం మన యొక్క జీవితాల్ని సరిచేస్తది. సరిచేయడానికి ఇష్టపడరు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సిద్ధాంతాల్ని రిజెక్ట్ చేసేవారిగా ఉంటారనమాట. అదే మనం 2 తిమోతికి రాసిన పత్రిక 4 అధ్యాయం 3 వచనం ఇందాక మనం చదివాం కదా! ఎందుకనగా జనుల హితబోధనం, లేకపోతే ఆరోగ్యకరమైన బోధనం, రైట్ డాక్ట్రిన్‌ను, రైట్ డిడస్కాలియాను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొనిరి. ఎందుకు అనంటే సౌండ్ డాక్ట్రిన్ ఏం చేస్తదనంటే మనల్ని కరెక్ట్ చేస్తది. మనల్ని సరిదిద్దుతది. దేవుని యొక్క వాక్యం సరైన బోధ మనల్ని మన పాపాన్ని గుర్తు చేస్తది. చాలా సార్లు వాక్యానికి, సిద్ధాంతాలకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అది మనలో ఉన్న నిజ స్వరూపాన్ని చూపిస్తది కాబట్టి, వి డోంట్ వాంట్ టు సీ ఇట్. కాబట్టి మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. అంత మాత్రమే కాదు. ఎందుకు ఇంకా జనాలు ఆహ్, సిద్ధాంతాల్ని, డాక్ట్రిన్స్‌ని ఆహ్, తక్కువగా చూస్తారనంటే ఏమంటారంటే కొంతమంది డాక్ట్రిన్ డివైడ్స్, సిద్ధాంతం మనల్ని విడదీస్తాది అని అంటారు. నిజంగానే విడదీస్తది. ఏ విషయంలోనంటే తప్పు, రైటు ఏంటి అనే విషయంలో అది ఖచ్చితంగా విడగొడతది. ఇది పలానా తప్పు చెప్తుంది. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎడబాటు లేకపోతే అటువంటి డివిజన్ అనేది ఖచ్చితంగా వస్తది. ఒకవేళ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందనుకోండి. క్యాన్సర్ వచ్చింది కాబట్టి, సరే క్యాన్సరు చాలా మంచిదే. కానీ దానిపైన మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. క్యాన్సర్‌ని మీ బాడీలోనే ఉంచుకోండి అని అన్నారనుకోండి. ఏమైద్ది? దాన్ని బట్టి క్యాన్సరు మొత్తం బాడీకి పాకే ప్రమాదం ఉంది కాబట్టి, క్యాన్సర్‌ని బయటికి తీస్తారు డాక్టర్సు. దాన్ని ప్రేమ అనరు. దాన్ని కూడా ప్రేమ అంటారు. ఎందుకనంటే, ఆ క్యాన్సర్ కణితి మన బాడీలో నుంచి తీస్తే, అది మిగతా బాడీ కూడా బావుంటది. అందుకనే రైట్ డాక్ట్రిన్స్ మనల్ని ఏం చేస్తాయంటే, ఒక రకమైన, ఒక విధమైన సంరక్షణని ఇస్తాయన్నమాట. ఆనాడు ఆది కాలంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత, కొన్ని సంవత్సరాలకి తప్పుడు బోధలు ఎక్కువైపోయేటప్పుడు, సంఘంగా వాళ్ళందరూ కూర్చొని ఒక క్రీడ్‌ని రాసుకున్నారు. అంటే ఒక విశ్వాస ప్రమాణాన్ని రాసుకున్నారు. ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. దాన్నే అపోస్తులుల విశ్వాస ప్రమాణం అని అంటారు. అపోస్తుల విశ్వాస ప్రమాణం ఏంటనంటే, అది ఏం క్లియర్‌గా చెప్తుందనంటే, నేను ఏమి విశ్వసిస్తాను,
నేను తండ్రి అయిన దేవుడిని విశ్వసిస్తాను, కుమారుడైన దేవుడిని విశ్వసిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడిని విశ్వసిస్తాను అనే ఒక కొన్ని ఇట్లాంటి విశ్వసించే యొక్క సత్యాలు వాళ్ళు రాసుకోవడం మనం చూస్తాం. కాబట్టి రైట్ డాక్ట్రిన్ ఎప్పటి కూడా మనుషుల్ని సరైన విధంలో కలిపేదే గాని తప్పుడు బోధన మాత్రం అది వేరు చేసేది. అంటే రైట్ డాక్ట్రిన్ ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఇంకా యునైట్ చేస్తది. ఇంకా దేవుని యొక్క సత్యానికి దగ్గర అయ్యేటట్టు చేస్తది. రాంగ్ డాక్ట్రిన్ దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తది. కాబట్టి ఇది కూడా కేవలం అపోహ మాత్రమే. అంత మాత్రమే కాదు. ఈ డాక్టర్స్ దగ్గరికొచ్చేటప్పటికి ఇట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. ఇందాక మనం అనుకున్నాం కదా! అది మన పాపాన్ని తెలియజేసేటప్పుడు దాన్ని ఒప్పుకునేంత దీనత్వం మనల్ని కోరుకుంటది కాబట్టి, ఆ దీనత్వం లేని వాళ్ళు దీన్ని డినై చేస్తారు. ఆ దీనత్వం లేని వాళ్ళు ఈ యొక్క డాక్ట్రిన్స్‌ని, ఈ యొక్క సిద్ధాంతాల్ని మాకొద్దు అని పక్కన పెడతారు. ఎందుకనంటే, అది వారి దగ్గర నుంచి దీనత్వం కోరుకుంటుంది కాబట్టి. అంటే ఒక విషయం చెప్పనివ్వండి. ఏమంటున్నారంటే వీళ్ళేమనుకుంటారంటే, నేను దేవుడికి ఏది చెప్తే అది దేవుడు చెయ్యాలి అని అనుకుంటారు. కానీ దేవుడెప్పుడు అలా వర్క్ చేయడు. దేవుడు చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి. సాతాను కూడా మనల్ని ఆ విధంగానే పుష్ చేస్తాడు. ఉదాహరణకి మనం ఆదికాండంలో ఆదాము, హవ్వల స్టోరీలో చూసినప్పుడు దేవుడు చెప్పింది కాక సాతాను వేరే విధంగా వాళ్ళ హృదయాలను ప్రేరేపించి నీ రూల్స్ నువ్వు సెట్ చేసుకోవచ్చు. దేవుడు వద్దన్నాడు కదా! దేవుడేంటి నీకు చెప్పడం? నీ ఇష్టం. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అని సాతాను ఆ విధంగా ప్రేరేపించడాన్ని బట్టి పాపం లోకంలోకి వచ్చింది. చాలా సార్లు దేవుడిని కూడా మనం కస్టమైజ్ చేస్తాం. దేవుడు కూడా మనం చాలా కంఫర్టబుల్ గాడ్. దేవుడు మనల్ని తీర్పు తీర్చకూడదు. దేవుడు మనకి అడిగిందల్లా ఇవ్వాలి అన్న విషయం మనం చాలా సార్లు మన హృదయాలతో నింపుకుంటాం. కానీ డాక్ట్రిన్ ఏం చేస్తదనంటే వాటన్నిటిని ఒకసారి షేక్ చేస్తది. ఏం చేస్తదనంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. దేవుడు నీ హృదయానికి రాజు. నీ జీవితానికి రాజు. రాజు చెప్పినట్టుగా రాజ్యంలో నడుచుకోవాలే తప్ప, రాజ్యంలో ఉన్న ప్రజలు చెప్పినట్టుగా రాజు నడుచుకోకూడదు అనే సత్యం వైపు డాక్ట్రిన్స్ మనల్ని నడిపిస్తాయి. ఈ డాక్ట్రిన్స్ మనల్ని ఏం చేస్తాయంటే దేవుని వాక్యానికి సరెండర్ అయ్యేటట్టు మనకు చేస్తాయి. కాబట్టి డాక్ట్రిన్స్‌ని మనం అవాయిడ్ చేయకూడదు. వాటిని మనం అన్యునిగా ఎంచకూడదు. అవి వాక్యంలో భాగమే అనే విషయం మనం చూడడానికి ప్రయత్నం చేసాం. ఇంతవరకు మనం చూసాం కదా! డాక్ట్రిన్ అంటే ఏంటి అన్న విషయం మనం చూసాం. డాక్ట్రిన్ అంటే ఒక క్రమమైన పద్ధతిలో వాక్యం యొక్క సత్యాలన్నిటిని ఒక పద్ధతిలో ఒక దగ్గరకు తీసుకొనొచ్చి దాని గురించి మనం స్టడీ చేయడం. ఇందాక మనం చూసాం కదా! ప్రార్థన గురించి ప్రార్థన ఎవరికి చేస్తాము? ఎవరి ద్వారా చేస్తాము? ఎవరి సహాయంతో చేస్తామన్నది వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి మనం ఈ యొక్క ప్రేయర్ అనే సత్యాన్ని మనం ఒక రకంగా తీసుకొచ్చాం. సో, ఈ విధంగా బైబిల్‌లో ఉన్న టాపిక్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడంటే ఎవరు? అన్న విషయాలన్నిటిని బైబిల్ ఏం చెప్తుందో అన్న విషయాలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి దాని గురించి ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏం చెప్తుంది? ఆ విషయాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడ గురించి సత్యాలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి వాటిని ధ్యానం చేస్తాం. వీటిని డాక్ట్రిన్స్ అని అంటారు. వాటిని క్రమమైన పద్ధతిలో మనం ధ్యానించడాని పద్ధతిని డాక్ట్రిన్స్ అని అంటారని మనం చూసాం. ఎందుకు అవసరమో కూడా మనం చూసాం. అది మన విశ్వాసాన్ని బలపరుస్తుందని, అది మన యొక్క విశ్వాసంలో మంచి జీవితాన్ని, ఒక రకమైన మంచి జీవితం, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందనే విషయాలు కూడా మనం చూసాం. ఎందుకు ప్రజలు దీన్ని అవాయిడ్ చేస్తారన్న విషయం కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేసాం. చివరగా ఆ విషయాల ప్రకారం మనం ఎలా జీవించాలి అనే విషయం కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-34 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఏంటా విషయం అనంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించుకొనుచున్నారు.
వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకును తమ్మును తామే కామత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందల సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకుని వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ యొక్క బోధ గురించి సత్యాలు మనకు తెలియబడుచుండేటప్పుడు డాక్ట్రిన్స్‌ని మనం నేర్చుకునేటప్పుడు మనలో ఒక రకమైన నవీన స్వభావం మనం ధరించుకోవాలి. ఎందుకనంటే పూర్వమున అజ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలి. పూర్వమున్న అవగాహనని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక సరైన అవగాహనతో నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది మనకి డాక్ట్రిన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే, ఒక రకమైన ప్రత్యేకమైన జీవితాన్ని అవి జీవించడానికి మనకి సహాయం చేస్తాయి. డాక్ట్రిన్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటనంటే, మనం పవిత్రంగా జీవించడానికి, ప్రత్యేకంగా జీవించడానికి, దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవించడానికి డాక్ట్రిన్స్ ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, మనకి బాగా తెలుసు కదా! ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చి 2 ఆజ్ఞలు చెప్పండి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 22:37 వచనంలో ఏమంటాడంటే, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. డాక్ట్రిన్స్ ఏం చేస్తాయనంటే, దేవుణ్ణి ప్రేమించేదిగా మనకు చేస్తాయి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, పూర్ణ మనసుతో ఎలా ప్రేమించాలో డాక్ట్రిన్స్ మనకు నేర్పిస్తాయి. దేవుణ్ణి ప్రేమించడానికి మనకి డాక్ట్రిన్స్ హెల్ప్ చేస్తాయి. డాక్ట్రిన్స్ మనల్ని దేవుణ్ణి మరింతగా ప్రేమించడానికి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి డాక్ట్రిన్స్ మనకి సహాయం చేస్తాయి. డాక్ట్రిన్స్ నేర్చుకునేటప్పుడు మనం ఇంకా దేవుణ్ణి ప్రేమించడానికి, ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మనకి డాక్ట్రిన్స్ హెల్ప్ చేస్తాయి. అంత మాత్రమే కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 8 వచనంలో పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను, మెప్పైనను ఉన్న యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానముంచుకోండి. డాక్ట్రిన్, డాక్ట్రిన్ ఏం చెప్తుందనంటే మెడిటేట్. దాని మీద మనం ధ్యానించినట్లయితే మనకి ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అవి మనకి చెప్తాయి. అందుకే సరైన బోధను కలిగి ఉండాలి. సరైన బోధను మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. సరైన బోధ మనల్ని దేవుని వైపు నడిపిస్తది. సరైన బోధ మనల్ని దేవుణ్ణి ప్రేమించేదిగా చేస్తది. మన ఈ యొక్క సీజన్‌లో లేకపోతే ఈ సీరీస్‌లో మనం ఇంకా దేవుని ప్రేమించడానికి, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి డాక్ట్రిన్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరు కూడా ఏ క్రిస్టియన్ కూడా దీన్ని డినై చేయలేడు. డాక్ట్రిన్స్‌ని ఏ క్రిస్టియన్ కూడా నాకొద్దు అని అనలేడు. ఎందుకనంటే రూట్స్ ఉంటేనే ఫ్రూట్స్ ఉంటాయి. ఈ డాక్ట్రిన్ రూట్స్‌తో సమానం. వేరులతో సమానం. వేరులు లేకపోతే మన యొక్క జీవితంలో ఫలాలు ఉండవు. మన జీవితంలో ఫలాలు ఉండవు. ఫలాలు కావాలంటే రూట్స్ ఉండాలి. వేర్లు ఉండాలి. వేర్లు సరైన విధంగా ఉండాలి. నీటి ఓరం నాటబడిన వేరు వలె ఉండాలి. ఆ చెట్టు వలె ఉంటేనే మనం ఫలించగలం. ఒకవేళ డాక్ట్రిన్‌ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. గెట్టింగ్ డాక్ట్రిన్ రైట్ ఈజ్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ రైట్. ఒక వ్యక్తి ఏమంటాడనంటే, సిద్ధాంతాన్ని నేర్చుకోవడం అంటే డాక్ట్రిన్స్ నేర్చుకోవడం అనేది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే దానికి ప్రూఫ్ అంటాడు. ఒకవేళ
తీగలో కరెంట్ ఉందా? లేదా? అని మనకెప్పుడు తెలుస్తదనంటే, ఆ తీగ ద్వారా కనెక్ట్ అయిన లైటు లేదా ఫ్యాను తిరిగినప్పుడు లేదా వెలిగినప్పుడు మాత్రమే తెలుస్తది. ఆ తీగలో కరెంట్ ఉంది అని. ఒకవేళ ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నదానికి దేవుని యొక్క బోధన నేర్చుకోవడం, సిద్ధాంతాలు నేర్చుకోవడం కూడా ఆ విధంగానే అని అంటాడు. అంటే ఇంకొకాయన ఏమంటాడంటే, క్రీస్తును లేఖనాలను వేరు చేయడం అసాధ్యం. అంటే దేవుణ్ణి, బైబిల్‌ని సెపరేట్‌గా చూడడం అనేది అసాధ్యం. అంటే ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడంటే డాక్ట్రిన్స్‌ని, క్రైస్ట్‌ని సెపరేట్ చేసి చూడలేము. 2 కలిపి మాత్రమే చూడగలం అని అంటారనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో డాక్ట్రిన్స్ లేకపోతే దేవుని యొక్క సిద్ధాంతాల్ని మనం సరిగ్గా గుర్తెరిగి, ఆ సిద్ధాంతాలను ఇంకా నేర్చుకోవడానికి మన యొక్క హృదయాలను మనం సిద్ధపరచుకోవడానికి మనం సిద్ధమవుదాం. ఆఖరిదిగా పాల్ వాషర్ అనే భక్తుడు ఇలా అంటాడు. సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం అనేది మేధస్సుకు మరియు భక్తి జీవితానికి సంబంధించిన క్రమశిక్షణ అంటాడు. ఒక వ్యక్తి జిమ్‌లోకెళ్ళి, జిమ్‌లో జాయిన్ అయ్యి ఏం ఎక్సర్‌సైజ్‌లు చేయలేదనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. అట్లాగే మనం క్రైస్తవులమై ఉండి, మనం బైబిల్ గురించి, దేవుడు చెప్తున్న సత్యాల గురించి ఎటువంటి అధ్యయనం గాని, స్టడీ గాని చేయలేదనుకోండి, మన యొక్క క్రైస్తవ్యం బట్టి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి సిద్ధాంతం అనంటే ఏదో పదంగా కాకుండా, సిద్ధాంతం అంటే ఒక బైబిల్ గురించి క్రమమైన అవగాహన తెచ్చుకొని, సిద్ధాంతం అనంటే బైబిల్ ఏం చెప్తుందో అన్న విషయాలన్నిటిని క్రమంగా ఒక దగ్గర పెట్టుకొని, దాన్ని జాగ్రత్తగా ధ్యానించడమే సిద్ధాంతం. ఒక క్రమమైన పద్ధతిలో లైన్‌గా ఇప్పుడు ఒక సిలబస్ ఉందనుకోండి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ పాలినామియల్‌తో స్టార్ట్ అవ్వదు. లేకపోతే ఫిజిక్స్ స్టార్ట్ అవుతూ ప్రెషర్‌తోని స్టార్ట్ అవ్వదు. బేసిక్స్ ఉంటాయి. అదే విధంగా క్రిస్టియానిటీకి బేసిక్స్ ఏంటనంటే ఈ యొక్క పునాది సత్యాలైన డాక్ట్రిన్స్, సిద్ధాంతాల్ని, ఈ సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి కోసం మనం సిద్ధపడదాం. ఎందుకనంటే అది దేవుణ్ణి ప్రేమించడానికి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానంతో కూడా దేవుణ్ణి సేవించడానికి, ప్రేమించడానికి అది మనకి ఎంతగానో అది హెల్ప్ చేస్తదనమాట. ఆ విధంగా ఈ యొక్క సిద్ధాంతాలు మనకి హెల్ప్ చేస్తాయి. సో సిద్ధాంతాల్లో మనం నెక్స్ట్ రాబోయే వీక్స్‌లో మనం చూడబోయేది ఏంటి అనంటే, మనం సిద్ధాంతం అంటే ఆలోచించాం కదా! ఒక అంశాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి, దాని గురించి సరైన అవగాహన చేయడం. డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉన్నాయి స్క్రిప్చర్‌లో, దేవుని లేఖనాల్లో. వాటిని మనం చూసే ప్రయత్నం చేస్తాం. థియాలజీ ప్రాపర్ అంటారు. దేవుని గురించిన ఆహ్, సత్యాల్ని మనం తెలుసుకోవడం. రెండోదిగా యాంథ్రోపాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, పాపం గురించి డాక్ట్రిన్ ఆఫ్ సిన్, అమర్షియాలజీ అని అంటారు. దాని గురించి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని గురించిన సత్యాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, డాక్ట్రిన్ ఆఫ్ చర్చ్, డాక్ట్రిన్ ఆఫ్ లాస్ట్ థింగ్స్, వీటన్నిటిని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇటువంటి క్రమమైన ఒక అధ్యయనాన్ని కలిగే ప్రయత్నం చేయడానికి మనం చూడడానికి ఇష్టపడదాం. సో ఆ విధంగా దేవుడు మనకి ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, క్రమమైన పద్ధతిలో దేవుని గురించిన సత్యాల్ని మనం తెలుసుకోవడానికి ఈ యొక్క క్లాసెస్ మనకు ఎంతగానో ఉపయోగపడే విధంగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క సెషన్‌ని దేవుని యొక్క ఆహ్, దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదిగే వారంగా, రాబోయే రోజుల్లో దేవుని గురించిన ఇంకా అనేకమైన సత్యాలు తెలుసుకునే వారంగా ఉండేటట్టు మన మనసులో సిద్ధం చేసుకుంటూ ఈ యొక్క ఆహ్, విషయాల్ని మనం ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధులైన దేవా! నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా! ఈ యొక్క సమయంలో దేవా! నీ గురించిన సత్యాలు మేము తెలుసుకోవడానికి దేవా! చాలా సార్లు మా మనసులు చాలా డల్‌గా ఉంటాయి. ఏటో అన్నట్టుగా ఉంటది. కానీ నీ గురించిన సత్యాలు దేవా! మాకెప్పుడు నూతనంగానే ఉండేటట్టు మా మనసులను సిద్ధం చేయండి.
దేవా మేము ఎప్పుడో ఒకటో తరగతి స్టూడెంట్ లెక్క ఉండకుండా మేము పెరుగుతున్న కొలది నీ గురించిన అనేకమైన సత్యాలు మేము తెలుసుకోవడానికి కూడా మీరు మాకు కృప చూపించండి. దేవా నీ గురించిన సత్యాలు, నీ గురించిన జ్ఞానం మేము పెంపొందించుకునే వారంగా ఉండగలుగుటలో కూడా మీరు కృప చూపించండి. నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునే వారంగా, దేవా నీ కోసం మేము జీవించే వారంగా ప్రత్యేకమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, దేవా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే జీవితాన్ని మా అందరికి మీరు దయచేస్తారని నమ్ముచు, మీరే కృప చూపిస్తారని నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.